ఓం విశ్వకర్మణే నమః. నమస్కారం అండి. వెల్కమ్ టు రాంబాబు వాజదర్శి ఛానల్. ఈరోజు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ప్రక్క ప్రక్క ఉండొచ్చా అని ఒక ఆయన అడిగాడండి. దానికి కారణం చెప్తాను. యాక్చువల్గా ఉండకూడదండి. పెద్దలు కూడా చెప్పి ఉన్నారు మనకి. ఆడపడుచు అన్నదమ్ములు పక్క ఉంటుంటే అన్నదమ్ములు దెబ్బతింటారు, ఇబ్బంది పడతారు, ఆర్థికంగా కానీ ఏదో విధంగా ఇబ్బంది పడతారని చెప్పబడిందండి శాస్త్రంలో. దాని గురించి మీకు వివరిస్తారండి. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ప్రక్కన ఉండకూడదండి. అన్నగారు ఇలా ఉన్నప్పుడు అక్కగారు ఇలా ఉండకూడదండి. అన్నగారు ఇక్కడ ఉన్నప్పుడు ఎత్తూరు బజార్ అనుకోండి, అన్నగారు ఇక్కడ, చెల్లిగారు ఇక్కడ, ఇది ఉండకూడదండి. ఈస్ట్ రోడ్ అండి. అంటే పెద్దలు అంటూ ఉంటారు, ఆడపిల్లని ఊళ్ళో ఇవ్వకూడదు అనేది సామెత ఉందండి. అన్నగారు ఏదన్నా ఫంక్షన్ చేసుకున్నప్పుడు ఆడపిల్ల పిలవకపోతే ఏదైనా వేరియేషన్లో వాళ్ళకి ఇబ్బంది కలుగుద్ది అనే ఉద్దేశంతో పెద్దలు చెప్పినారండి. ఈ అన్నగారు చెల్లి కానీ అక్క కానీ దీపం చూడకూడదండి. ఈ ఆడపిల్ల పెళ్ళయిన తర్వాత చిన్నప్పుడు తండ్రి సంరక్షణలో ఉంటుంది. తర్వాత భర్త లేకపోతే పిల్లలు కూడా లేకపోతే అప్పుడు పుట్టింటికి రావాలండి. విడిగా మనకి ఆడపిల్ల మనకి అన్నదమ్ముల దగ్గర భార్య కాపురం చేసేవాళ్ళు, భర్తతో ఉన్నవాళ్ళు రాకూడదండి. అలాగే సైడ్ బై సైడ్ ఇల్లు ఉండకూడదండి. ఈ ఆడపడుచు దీపం కానీ అక్క దీపం కానీ అన్నగారు కానీ తమ్ముడు కానీ చూడకూడదండి. అందుకని శాస్త్రంలో చెప్పి ఉన్నారండి. అందుచేత మనకి 2 సందులు ఇక్కడ ఉండొచ్చు, దూరంలో ఉండొచ్చు అండి. ఒక 4 ఇళ్ళు దాటిన తర్వాత ఉండొచ్చు. ఇక్కడ అక్క కానీ చెల్లెలు కానీ ఉండొచ్చండి. దగ్గరలో అన్న తమ్ముడికి దగ్గరలో అక్క చెల్లెళ్ళు ఉండకూడదండి. నమస్కారం అండి. Thanks for watching. Like, subscribe, click the bell icon.